కనెక్ట్ అయి ఉన్నాడు. ఎమోషనల్గా ప్రతి విధంగా రాజబాబు గారు మీ అందరితోటి ఏదో ఒక యాంగిల్లో కనెక్ట్ అయి ఉన్నాడు. సో రాజబాబు గారిని ప్రతి సంవత్సరం ఇలా గుర్తు చేసుకోవాలి, ఆ మెమరీస్ అన్నింటినీ మనందరం ఒకసారి కూర్చొని గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ అకేషన్ని ఎవరి ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ముందుగా స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, అంటే అకేషన్ జస్ట్ అసలు రాజబాబు గారి ఇలా వర్ధంతి అనేది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం అటు నాటక రంగం నుంచి, సినిమా రంగం నుంచి, టీవీ రంగం నుంచి కొంతమంది మిత్రుల్ని ఎవరి ఇయర్ రాజబాబు మెమోరియల్ అవార్డ్స్ అనేది ఎవరి ఇయర్ కొంతమందికి ఇస్తూ వస్తున్నాము. ఈ ఇయర్ కూడా ఒక 9 మంది మిత్రులకి ఈ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్న వారిని అందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ రాజబాబు ఫ్యామిలీ మరియు రాజబాబు మిత్ర బృందం కలిపి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ అయిన మా భగీరథ గారికి ముందుగా వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన సపోర్ట్ లేకుండా మేము ఏ ప్రోగ్రామ్ కూడా ఈ ప్రోగ్రామ్స్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయలేము. అలానే భగీరథ గారికి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అనే అవార్డుని కూడా వారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారిని సన్మానించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా మాకు ఒక అకేషన్ రాలేదు. సో దీన్ని లీక్ చేస్తూ రాజబాబు మెమోరియల్ అవార్డులో వారిని కూడా ఇంక్లూడ్ చేస్తూ వారిని కూడా ఇక్కడ సన్మానించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో ఆల్రెడీ అబౌట్ టు రీచ్ 7 o'clock. సో త్వరగా ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయాలి. పెద్దలందరూ మాట్లాడాల్సి ఉంది, అలానే అవార్డు గ్రహీతలు కూడా మాట్లాడాల్సి ఉంది. సో మా రాజబాబు ఫ్యామిలీ తరఫున, మా మిత్ర బృందం తరఫున మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ us. జన్మదినోత్సవ సభ ఆ మిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలుపుతున్నా. 68 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసి ఆయన మెమరీ ఈరోజు చేసుకోవటం, ఐ థింక్ ఇంత ముందు కూడా చేశారేమో నాకు తెలియదు. భగీరథ గారు రమ్మనగానే సడన్గా వచ్చేసాం. మా కమిటీ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఈ ప్రోగ్రాం గురించి ఇప్పుడు వారు చెప్తే నాకు అర్థమైంది. అయితే రాజబాబు గారిని నేను చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చూసినట్టు గుర్తు. నాకు ఫలానా సినిమా నాకు తెలియదు, కానీ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన. ఆ విధంగా ఎక్కడో పరిచయం ఉన్నట్టు ఉంది, కానీ సరిగ్గా ఆయన పిక్చర్లు ఏదో నాకు గుర్తు రావట్లేదు. ఏదేమైనా గవర్నమెంట్ 15 సంవత్సరాలు పడతాను అవార్డు ఇవ్వటానికి, ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా. బట్ రాజబాబు గారి మిత్రమండలి మాత్రం అయితే క్రమం తప్పకుండా ఈ అవార్డులు ఇస్తున్నారేమో అనుకుంటున్నా. అది కరెక్టేనా? అయితే దానికి అంత ప్రాచుర్యం, అంత పబ్లిసిటీ, అంత ఇది జనంలోకి వెళ్ళలేదు అనుకుంటా. ఐ థింక్ మీడియా ఎట్లాంటి ఫోకస్ చేసి గవర్నమెంట్ని కూడా, ఏ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా, లక్కీగా రేపే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు, 10 ఏళ్ళైనా ఈ అవార్డులు ఇవ్వడానికి. సో మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు త్వరగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టు అవుతుంది. ఐ థింక్ శంకర్కి తెలిసి ఉంటుంది, 10 సంవత్సరాల అవార్డులు ఒకసారి ఇస్తున్నారా? అదే మీకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు, అది అర్థమైంది. సో ఈ రకంగా ఉంది ప్రస్తుతం. మీ అవార్డులు అట్లా కాకుండా ప్రత్యేకంగా మీ మిత్రుడిని గుర్తు తెచ్చుకుని చక్కగా నిర్వహించటం, దానికి అన్ఎక్స్పెక్టెడ్గా మమ్మల్ని ఇక్కడ ఎఫ్ఎన్సీసీలో మేము ఊరికే దొరుకుతామని మమ్మల్ని మా మిత్రుడు భగీరథ గారు మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవటం
అలా కాదు, మంచి ఆయన రాజబాబు గారు చాలా పిక్చర్ చేసి ఉంటారు, చాలా పిక్చర్లో హీరోలు కూడా ఉండి ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ అవార్డులకి సార్థకత దొరుకుతుంది. ఇక ముందు నుంచి ఈ అవార్డులు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారని నమ్ముతూ ఆ మిత్రమండలికి మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కెఎస్ రామారావు గారికి, అలాగే బి గోపాల్ గారు, ఆయన చూడని విజయం లేదు, బ్లాక్ బస్సెస్ అంటే బి గోపాల్ గారు, అలాగే డిఎస్ రాజు గారు తనయులు ప్రొఫెసర్ డివికే రాజు గారికి, అలాగే ఎఫ్ఎంసి సెక్రటరీ గారికి, అలాగే ఉప్పలపాటి నారాయణరావు గారికి. ఉప్పలపాటి నారాయణరావు గారి షూటింగ్ లోనే ఊరిగమ్మన గారి షూటింగ్ జరిగేటప్పుడే రాజుబాబు గారిని కలవడం జరిగింది. ఆ అదృష్టం అలా కలిగింది. ఎందుకంటే చాలా సరదా మనిషి ఆయన ఉన్నసేపు మంచి హోస్ట్. ఆ రోజు ఏదో ఆయనే వండించుకుని కార్లో పెట్టుకుని వచ్చారు ఆ రోజు మేము షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు. సో నిజంగా మనకి స్టార్ కమెడియన్ రాజుబాబు గారు హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఒక ఎరాలో తీసుకున్నారని విన్నాం. ఆ రాజుబాబు గారిని ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు. కానీ ఈ రాజుబాబు గారి నిజంగా ఇలాంటి మిత్రమండలి ఉండటం నిజంగా ఆయన అదృష్టం. నిజంగా చాలా మంది స్టార్ హీరోలైన ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ చాలా హిస్టరీ క్రియేట్ చేసిన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సార్లు మీ ఫాదర్ చాలా మంది ఇన్స్పిరేషన్, సెలబ్రేట్ చేయండి, ఒక అవార్డు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ డెఫినెట్ చేద్దాం అంటారు, యుఎస్ టుగెదర్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ రాజబాబు గారు అటు నాటక రంగంలోనూ, టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ ఆయన పాత్ర చాలా మంచి కాంట్రిబ్యూషన్. ఎన్నో చాలా సినిమాలు, నాకు తెలిసి 100 సినిమాల పైనే ఆయన సినిమాలు నటించారు. చాలా సహజమైన నటన, గోదావరి ఆ యాసతో ఆయన అన్ని సినిమాల్లోనూ అందరికీ చాలా కరెక్ట్ అయిన యాక్టర్గా ఆయన అందరికీ తెలుసు. అలాగే టీవీ రంగంలో కూడా చాలా సీరియల్స్ చేశారు. అలాగే స్టేజ్ లో ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ ఎంకరేజ్ చేస్తూ ఉన్న రాజబాబు గారికి ఇలాంటి మిత్రమండలి ఉండి, ఫస్ట్ నేను ఇలాగ రాజబాబు గారు ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తున్నాము, ఈ సంవత్సరం మీరు రావాలంటే నేను సన్మానం అనుకోలేదు. సో నాకు ముచ్చటేసింది, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండి ఇలాంటి ఒక సంస్కరణ సభలాగా చేస్తున్నారని అనుకున్నాను. తర్వాత తెలిసింది, నేను పీడిఎఫ్ పంపిస్తే సన్మాన గ్రహీతలో నేనున్నాను. ఇది ఫస్ట్ టైం. చాలా సిగ్గా ఉంది, ఎందుకంటే మనం ఇంకా సాధించాల్సిన చాలా ఉంది. చాలా తొందరపడి సన్మానం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాను. అయినా కూడా మిత్రమండలి వారు ఈ ఈ సన్మానం చేసినందుకు, నన్ను గుర్తించి ఇలా పిలిచినందుకు ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మిత్రమండలి ఇలాగే రామారావు గారు చెప్పినట్టు ఆయన చాలా మందితో స్నేహపాత్రం ఉన్నారు కాబట్టి మరింత ఈ ఈ అవార్డులు మరింత జనాల్లోకి వెళ్ళాలంటే ఆ హీరోల్ని, ఆ డైరెక్టర్ని ఎవరైతే, ఎందుకంటే చాలా టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోలతో ఆయన చేశారు కాబట్టి ఈసారి నెక్స్ట్ సభ జనానికి తెలిసే విధంగా ఆయన సెలబ్రేట్ చేస్తే, రాజబాబు గారి సంవత్సరాన్ని సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని ఉత్సాహం ఇవ్వగలం. చాలా వేస్ ప్రశ్నలకు వచ్చాలి, బట్ ఎఫర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ సభకి పిలిచి నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ కృష్ణ గారిని అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం.
రాజుబాబు గారితో నాకు పరిచయం లేదు. ఆయన సినిమాలు చూశాను. ఫోన్లో ఒకసారి నాతో ఆయన మాట్లాడాడు. ఊరుమ్మడి బతుకులు అనే నాటకం వేస్తూ ఆయన నా నెంబర్ ఎలాగో పట్టుకుని కాల్ చేశారు. దీనికి మీరు మొదట డైరెక్ట్ చేసినట్టుగా పుస్తకంలో ఉందండి, మీరు ఆ సెట్టింగ్ అది ఎలా వేశారు కాస్త చెప్పగలరు అని. అదే నేను ఆయనతో మాట్లాడతాను పర్సనల్గా. ఆయన వేసిన టీవీ సీరియల్స్ నేను చాలా చూశాను. ఆఖరిగా చూసింది బాబాయ్ హోటల్ అనుకుంటాను. బాబాయ్ హోటల్లో యాంకర్ చేశారు ఈటీవీలో. ఆయన స్టేజ్ మీద ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన సినిమాల్లోనూ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆయనలో, నేను గమనించింది. డైలాగ్ చెప్పే పద్ధతి కానీ, అపియరెన్స్ కానీ, మంచి ఫోటోజెనిక్ మొహం. ఆయన త్వరగా వెళ్ళిపోవటం మా దురదృష్టం. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి పంపించే రోజుల్లో ఆయన గుర్తుపెట్టుకుని ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఆయన కుమారులు కానీ, ఆయన మిత్రబృందం కానీ ఇలా మాబొట్టం వాళ్ళని పిలిచి అవార్డులు ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. అందుకు వాళ్ళు నా థ్యాంక్స్, ధన్యవాదాలు ముందు ఆ పిల్లలకి చెప్పాలి. రమేష్ గారికి, చౌదరి గారు వాళ్ళకి చెప్పాలి. మనం చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లో తల్లిదండ్రులు చంపేయటము, వెళ్ళగొట్టము, వృద్ధాశ్రమాలు పంపటం. ఎవరండి ఈ రోజుల్లో తల్లి పోయిన వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరుతో అవార్డులు పెట్టి మాబొట్టం వాళ్ళు పిలిచి ఇచ్చేది ఎవరండి? అందుకు మీకు ధన్యవాదాలు రమేష్, మీ బ్రదర్కి, మీ కుటుంబ సభ్యులకి. ఈ కార్యక్రమం ముందు ముందు ఎలాగ జరుగుతుందని ఆయన పేరు ఇంకా బాగా మీరు నిలబెడతారని ఆశిస్తూ ఇవాళ నాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జిఎస్ హరి గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజబాబు మంచికి నిదర్శనం, స్నేహానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి చాలా సీరియల్స్ చేయడం, ఎన్నో వందల ఎపిసోడ్స్ కలిసి పనిచేయడం జరిగింది. సో ఎంత సరదా అయినటువంటి మనిషి అంటే మాటల్లో చెప్పలేను. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన వినయానికి, ఆయన యొక్క స్నేహస్నేహితుకి తక్కువే అవుతుంది. ఎంత సరదా మనిషి, ఎంత సరదా మనిషి. కానీ చూడటానికి నాకంటే పెద్దవాళ్ళగా కనిపిస్తున్నా ఇప్పుడు తెలిసింది నేనే ఒక రకంగా పెద్దవాడినేమో. కానీ నన్ను చాలా ప్రేమగా అన్న అన్న అని పిలుస్తూ ఉండేవాడు. షూటింగ్ లో ఆయన ఉంటే చాలా సరదా, నవ్వులే నవ్వులు, రాజబాబు నవ్వులు. అంటే సినీ పరిశ్రమలో రాజబాబు నవ్వులు అందరం చూసాం. డెఫినేషన్ ఫర్ లాఫ్టర్ ఆర్ స్మైల్ అంటేనే రాజబాబు, ఏది సినీ పరిశ్రమలో. కానీ నాకు ఆ రాజబాబుతో నటించేటటువంటి అవకాశం దొరకలేదు. కానీ ఈ నవ్వుల రాజబాబుతో నటించే అవకాశం మాత్రం దొరికింది. మా మిత్ర మండలి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను సత్కరించడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే పెద్దల ముందు తీసుకోవడం అంటే కొంచెం సంకేసింది. ఎందుకంటే నాకు అంత పోషణ ఉందా, ఇంత ఆతిథ్యానికి అయితేనేమి, ఇంత సత్కారానికి ఎంతవరకు నేను సభ్యుగా నాకు తెలియదు. కానీ ఏదేమైనా మా గోపాల్ అన్నయ్య, మా రామారావు అన్నయ్య, ఇలాంటి మన నారాయణరావు అన్నయ్య మందర
ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అవకాశం దొరికింది కనుక ఒక రకమైనటువంటి ఆనందమే. సో గోపాల్ అన్నయ్యతో వర్క్ చేసేటటువంటి అవకాశం తక్కువైనా ఒకే ఒక్క డైలాగ్తో ఆంధ్ర జనానికి నన్ను మరింత చేరువ చేశారు. ఇంద్రాలో మీ అందరూ తెలుసు కదా, ఇంద్రన్నా అని అరిచినటువంటి ఒక అరుపే నన్ను చాలా దగ్గర తీసుకెళ్ళింది. ఒక అరుపుతోనే నన్ను ఆంధ్ర జనానికి చాలా దగ్గర చేశారు ఆయన. సో అలాంటి వారి ముందు చిన్న సత్కారం తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఎదురుగా చేరే ఆయన పొగడం సబబో లేదో నాకు తెలియదు, కానీ సినీ పరిశ్రమలో నాకు ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి చేరుకోవాలనేటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రెస్పెక్ట్ అంటామో భయం అంటామో, అవి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే రాఘవేంద్రరావు అన్నయ్య దగ్గర ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. కానీ ఏ రోజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న భయం ఉండేది. ఆయన అక్కడ ఉంటే తెలిపేవాడిని. తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు, కానీ బట్ నా విషయంలో మాత్రం ఫేస్ ఈజ్ నాట్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మనం చూడగానే చాలా గర్విష్ఠగానో అహంభావిగానో, ఓహో వెనక ఒక శ్రీచక్రం ఉంటుంది కదా, మెగా అనేది ఒకటి ఉంది కదా, దానివల్ల ఏమైనా కొంచెం టిక్కమో లేకపోతే కొంచెం అహమేమో అనేటువంటి భావన కలుగుతుంది. కానీ నాకేమో అంటే భగవంతుడు నాకు షయ్యను, ఒక చిన్న భీతి, పెద్దల పట్ల రెస్పెక్ట్ అనేటటువంటి దానివల్ల మనుషులకు చేరువగాలేకపోయాను. అదే నా ఇండస్ట్రీలో నా ఫెయిల్యూర్కి ఒక విధంగా కారణం. సినీ పరిశ్రమ సంగతి చెప్తుంది, టీవీ కాదు. సినీ పరిశ్రమలో పెద్దవాళ్ళ పట్ల ఒక చిన్న భయం ఉండేది, దగ్గరికి వెళ్ళలేనటువంటి భయం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి లోపాలు ఎవరికైనా ఉంటే సరి చేసుకుంటారని ఉద్దేశంతో చెప్పడమే. సో రాఘవేంద్రరావు గారిని అలా చూడగానే భయం వేసి ఇట్లా ఇంక్లూడింగ్ మా నాగబాబు పక్కన ఉన్నా కూడా మీరు నాగబాబు అని చెప్పి నేను తప్పించుకొని తిరిగేవాడిని. ఎందుకంటే ఒక భయం, ఏదో తెలియని భయం, కానీ అమిత రెస్పెక్ట్ ఉండేది ఆయన అంటే. ఎందుకంటే దే ఆర్ ద డెఫినేషన్ ఫర్ బిహేవియర్. సక్సెస్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మనము దాన్ని దగ్గర తీసుకోకూడదు అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్సే ఒక రాఘవేంద్రరావు గారు. సో ఇంకా ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదే స్కూల్ ఫాలో అయినటువంటి వాళ్ళే. సక్సెస్ అనే దానికి డెఫినేషనే మన గోపాల్ అన్నయ్య గారు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎలా ఉండాలి, సక్సెస్ ని ఎలా జీర్ణించుకోవాలనేటువంటి విషయాలు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సో వాళ్ళని చూసే మేము కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ వస్తున్నాము. సో లాస్ట్ గా చాలా కాలం తర్వాత ఒకసారి రిస్క్ చేద్దాం అని అనిపించింది. ఒకసారి ఈ మన చిత్రమంద షూటింగ్ జరుగుతుంటే అక్కడికి రాఘవేంద్ర గారు వచ్చారు. ఆయన అది చూడగానే నాకు కాళ్ళు వణికాయి. సరే ప్రతిసారి ఎంతకాలం హౌలాం ఈ బలహీనతో మనం ఎందుకు ఉండాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేశారు. ఏమయ్యా ఎక్కడ చూసినా నువ్వేనా, ప్రతి సీరియల్ నువ్వే కనబడుతున్నావు అని అన్నారు. అంటే ఈజ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవరీ సీరియల్. అంటే చాలా కాలంగా తెలుసు నాకు. ఆయన ఎవరు చెప్తుండే వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, అన్నా ఇట్లా సారు ఇట్లా కస్తూరి సీరియల్ ఎవ్రీడే యూస్ టు వాచ్, ప్రతి ఎపిసోడ్ ఆయన చూస్తున్నారు, మీ పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఈ టాక్ అబౌట్ యూ అని చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా సాహసం చేసేవాడిని కాదు. సో ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనల్ని అతి గౌరవం అంటామో లేకపోతే అతి దీనివల్ల మనం దూరం అవుతాం. అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. సో అది ఎందుకు గుర్తేస్తానంటే అలాంటి బలహీనతలు ఏమైనా ఉంటే దూరం అయితే ఇలాంటి వాళ్ళకి చేరువ కావడానికి దగ్గర అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఎనీహౌ ఈ అవకాశం నాకు ఇంకా మాట్లాడుతూ ఉంటే, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద టీచింగ్ లైన్, ఐ యూస్ టు గో ఆన్ టాకింగ్ అక్కడ మాట్లాడుతుంటే అనుకోవడానికి ఇసుగు పుట్టచ్చు. ఎనీహౌ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్యని మిస్ అయ్యానటువంటి ఒక బాధ ఉంది. ఎంత సరదా మనిషో అంత సరదా మనిషిని భగవంతుడు గారు తొందరగా తీసుకెళ్ళిపోయారు. అయినా కూడా మనం ఎప్పుడు మనతోనే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకునే విధంగా మా మిత్రమండలంతా కూడా ఈ ఫంక్షన్ నిర్వహించుకొని వారిని ఎప్పుడు స్మరించుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ మై అమ్మాయిల స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వచ్చేసినటువంటి అతిథులందరికీ వన్స్ అగైన్ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నందమూరి తారక రామారావు గారి అభిమాని, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రియ శిష్యుడు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి. జ్యోతి పూర్ణిమ గారు, విజేంద్ర వర్మ, వెంగమామ చిత్రాల్లో కూడా నటించారు. ఇప్పుడు జ్యోతి ఇచ్చిన పెద్దలందరికీ, వచ్చిన అతిథులకి నా నమస్కారాలు. రాజాబాబు గారిని నేను
గారు కంటే నేను బాబాయ్ అని పిలిచేదాన్ని. ఆ, ఎలా అంటే నేను కొంచెం రిజర్వ్డ్గా ఉండేదాన్ని షూట్లో, కానీ ప్రతి షూట్లో ఆయనతో నేను 3 ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. అభిషేకం, రాధామధు అండ్ మనసు మమత. మోర్ దెన్ 6 ఈ 3 సీరియల్స్ కలిపి నేను 6 ఇయర్స్ వర్క్ చేశాను. నేను ఎప్పుడు రిజర్వ్డ్గా ఉన్నా ఆయనే వచ్చి నన్ను పలకరించి, ఎందుకు అలా రిజర్వ్డ్గా ఉంటావు, చాలా సరదాగా ఉండాలి, నీ ఏజ్కి అలా ఉండకూడదు, అలా నాతోనే అనే కాదు, అందరితో సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాళ్ళు, ఇది మాత్రం సత్యం. నాకు లైఫ్లో కూడా చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను కూచిపూడి డాన్సర్ని. డాన్స్ విషయంలో కూడా ఎందుకు ఒక కళ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి, లైఫ్లో ఇలా ఉండాలి, అన్నీ నాకు చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను ఒకటే చెప్పగలను, మిస్ యూ బాబాయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు ఇంత పెద్దవాళ్లతో అందుకున్నందుకు, పెద్దలతో సహా నేను తీసుకున్నందుకు, నేను చాలా చిన్నదాన్ని అనుభవంలో కానీ ఏజ్లో కానీ. చాలా థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ మిస్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజబాబు గారు మా అందరికీ కావలసినటువంటి మిత్రుడు. అందుకనే బ్రహ్మం గారు, వెంకట్రావు గారు, కుమార్ గారు, నాగేశ్వరరావు గారు, వారిద్దరి పిల్లలు రమేష్ గారు, చౌదరి గారు ప్రతి సంవత్సరం జయంతి రోజున ఒక వేడుకలాగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే గతంలోనే నాకు అవార్డు ఇస్తానంటే నేను వద్దన్నాను. మొన్న కూడా నాకెందుకండి, ఎవరికన్నా ఇద్దామంటే కాదు మీ కళారత్నం వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఒప్పుకోవాలి అని ప్రెషర్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రామారావు గారు, రంగారావు గారు, ఇప్పుడే వచ్చారు సదాశివరెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు గారు, ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి తెలుసు. ఇక గోపాల్ గారు అయితే కుటుంబ సభ్యుడే. ఇక మా చిన్నబాబు గారిని చూస్తే డివిఎస్ రాజు గారిని చూసినట్టే ఉంటుంది మాకు. గుమ్మడి గోపాలకృష్ణ గారు నాకు చాలా కాలం నుంచి స్నేహితుడు. మేమంతా కలిసి ఎన్టీఆర్ కమిటీలో పనిచేసాం. ఇట్లా ఉందంటే న్యాయంగా ఈ రోజున మా ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారు ఉండాలి. ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అందుకని గోపాలకృష్ణ గారు ఇప్పుడు క్షణం తీరిక లేనంత పనుల్లో ఉన్నారు. చంద్రబాబు గారుకి అంత నమ్మకమైనటువంటి మనిషి గోపాలకృష్ణ గారు. అయినా కూడా గోపాలకృష్ణ గారు మీరు రావాలి అని కొంచెం ఆత్మీయంగా ప్రెషర్ పెట్టాను. వారు వచ్చారు. చాలా సంతోషం గోపాలకృష్ణ గారు మీరు రావటం. ఇంతమంది వచ్చిన తర్వాత
ఈ సన్మానం జరగటం నాకు చాలా చాలా సంతోషం. రాజుబాబు గారితో ఒక్కసారి పరిచయం అయితే జీవితాంతం ఎవరు మర్చిపోలేరు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయనది. ఎంత నిరాడంబరంగా ఆత్మీయంగా ఉంటాడో చెప్పలేము. సో మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రంగారావు గారు పనులన్నీ పక్కన పెట్టి వచ్చారు. థ్యాంక్ యూ రంగారావు గారు. నమో నారాయణాయ. శ్రీమాన్ రాజుబాబు గారి 68వ జయంతి వేడుకలు. కళాకారుడంటే చిరంజీవి. వారు ఎప్పుడూ కూడా ప్రజల హృదయాలలో మమేకమై వారి తరంలో ఒక స్ఫూర్తిని నింపటమే కాదు, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తూ ఉంటారు. అందుకే జయంతితో సుకృతినో రససిద్ధ కవీశ్వరాహ అంటారు. అంటే అక్కడ ఒక కవి మాత్రమే కాదు, కళాకారుడు. కళ అంటేనే చైతన్యానికి సంకేతం. కళ వినోదాన్ని మాత్రమే అందించదు, విజ్ఞానాన్ని అందిస్తుంది, జాగృతిని అందిస్తుంది, ఒక చైతన్యమైనటువంటి స్ఫూర్తిని అందిస్తుంది, ఒక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఎందుకయ్యా ఈ విషయాలన్నీ చెప్పుకోవటం అంటే, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు రాజుబాబు గారించి చెప్తున్నటువంటి మిత్రులు కానీ, వారి సహచరులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ వారిని స్మరించడానికి గల కారణాలు, ఒక పురోధి చేసుకున్నటువంటి సుసంపన్నమైనటువంటి లక్షణాలు. అటువంటి లక్షణాలతో వారు ఈ తరానికి స్ఫూర్తిని అందిస్తూ కళ ద్వారా వారి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. కాళిదాస్ అంటారు, కావ్యేషు నాటకం రమ్యమని. అటువంటి నాటకాన్ని పునాదిగా చేసుకుని రంగస్థలంపై వారు నర్తించి, తదనంతర కాలంలో బుల్లితెరపై, ఆ తరువాత పెద్ద తెరపై వారి యొక్క ప్రతిభను పండించటమే కాదు, అందరితో మమేకమవుతూ స్నేహపూరితమైనటువంటి వాత్సల్యంతో అందరినీ ఏకం చేస్తూ నడిచినటువంటి మహనీయులు వారు. వారి యొక్క జయంతిని అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తిస్తూ, ఆ ప్రతిభను గుర్తిస్తూ వారికి పురస్కారాలు అందించటం అనేది మహోన్నత కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి మిత్రమండలికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా హార్దికమైనటువంటి శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో మన తెలుగు జాతి కీర్తిని అంతర్జాతీయంగా పరివ్యాప్తి చేసినటువంటి మహనీయులు ఉన్నారు. ఇక్కడ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు, గోపాల్ గారు ఉన్నారు. వీరందరూ కూడా భారత జాతి ఖ్యాతిని అంతర్జాతీయంగా దేదీప్యమానం చేసినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు. ఎందుకంటే ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా రాబోయే తరాలకి వీరంతా మార్గదర్శకులు, స్ఫూర్తి సందేశాన్ని అందించేవారు. అలాగే ఈ సభలో వెనిగళ్ల రాంబాబు గారు కూడా ఉన్నారు. అన్నమయ్య పదగోపురం అంటూ వారు
నా గురించి తెలియజేస్తున్న సందర్భంలో వారు అన్నమయ్య పదగోపురానికి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఆకాశవాణికి అందించడం జరిగింది. తరువాత దాన్ని మేము పుస్తకంగా తీసుకురావటం జరిగింది. వారు చక్కటి విశ్లేషణ చేశారు అన్నమాచార్యుల వారి గురించి. అన్నమాచార్యుల వారి సంకీర్తనలో కూడా నా రంగం సాహిత్య రంగం, పరిశోధనా రంగం, అందులో కాస్తో కోస్తో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, అన్నమాచార్యుల వారి అనంత మంగళాశాసనాలతో కృషి చేసి తంజావూరులో ఉన్నటువంటి అలభ్యమైన అన్నమయ్య కీర్తనల్ని మేము తీసుకురాగా ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు, అలాగే పద్మభూషణ పురస్కృతులైనటువంటి మహనీయులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి సంపాదకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2 సంపుటాలుగా ప్రచురించారు తాళపాక సంకీర్తనలుగా. అంటే ఒక కళ అనేది, సాహిత్యం అంటే సమాజానికి మేలు చేసేది, అలాగే సాహిత్యం చైతన్యాన్ని అందించేది. కళ ఏ రూపంలో ఉన్నప్పటికీ, అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, చిత్రం కావచ్చు, చలనచిత్రం కావచ్చు, లేదా నాటకం కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క జాతి జ్యోతులు, జాతి విజ్ఞాన జ్యోతులు, వాటన్నింటినీ కూడా అందించాలి. ఇవాళ సభలో విశేషం ఏమిటంటే వారి కుటుంబ సభ్యులు కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితమైన వారికి ఈ పురస్కారాలు అందించటంలా అన్ని రంగాల నుంచి వారు లబ్ధ ప్రతిష్ఠలు తీసుకుని అటు పత్రికా రంగం కావచ్చు, ఇటు చలనచిత్ర రంగం కావచ్చు, ఇక్కడ బుల్లితెర కావచ్చు, నాబోటి సాహితీ రంగంలో పరిశ్రమిస్తున్నటువంటి జిజ్ఞాసువులు కావచ్చు, వీరందరినీ మేళవించటంలో ఉన్నతమైనటువంటి ఆదర్శం కనిపిస్తుంది. ఒక సూర్యకాంతి, ధవళ వర్ణంలో ఉన్నటువంటి ఒక సూర్యకాంతి ఏ విధంగా 7 రంగులుగా విస్తరెల్లి ఇంద్రధనుస్సుగా మనకి ఆహ్లాదాన్ని అందిస్తుందో, అలాగే ఈ సభ వారి యొక్క కీర్తి లతలు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ప్రతిభా సంపన్నతతో కూడినటువంటి పురస్కారాల్ని అందించటం మీరందరికీ కూడా, మిత్ర మండలికి అలాగే కుటుంబ సభ్యులకి కూడా నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. ఈ విధంగా ఒక మనిషి యొక్క, ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందయ్యా అంటే ఇన్నేళ్లు బ్రతికినందుకు కాదు, ఇంత సంపాదించినందుకు, భౌతికమైన ఆస్తి సంపాదించినందుకు కాదు, లేదా ఏవో రకరకాల వ్యాపారాలు చేసినందుకు కాదు, జాతికి మనం ఏమి ఇవ్వగలిగాం అది నిలిచి ఉండేది. అందుకే కళాకారుడు ఎప్పుడు చిరంజీవి అని నేను ప్రారంభించినటువంటి ఉపోద్ఘాతంలోని అంశం. వారి యొక్క జన్మ సార్థక్యం అయింది అనటానికి ఈ పురస్కారాలు ఒక నిలువెత్తు సంకేతం. అంతేకాదు వారు ప్రతి సంవత్సరం ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రభుత్వాలైనా ఆలస్యం చేస్తున్నాయేమో గాని రాజుబాబు గారి మిత్రమండలి గాని వారి కుటుంబ సభ్యులు గాని ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనటం వారి అంకితానికి, అంటే అంకితబద్ధమైనటువంటి సేవకు, అలాగే వారి తండ్రి గారి పట్ల, వారి స్నేహితుడి పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణానికి సంకేతం. దానికి మనం అందరం వారిని అభినందిద్దాం కరతాళ ధ్వనులతో. అలాగే మన వాగ్గేయకారుల్లో అన్నమాచార్యుల వారు తొలి వాగ్గేయకారులు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి అంతటికీ కూడా ప్రథమ వాగ్గేయకారులు. ఒక తల్లి సాయం సంధ్య వేళ తన మురిపాల బిడ్డను పొత్తిళ్లలో ఒదుకుని సాయం వేళ చందమామను చూపిస్తూ చందమామ రావో జాబిల్లి రావో అని కమ్మని గోరుముద్దలతో ఆ బిడ్డకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తుంది. తల్లి ప్రేమకు మురిసిన బిడ్డ, అన్నమయ్య పాటకు మురిసిన బిడ్డ హాయిగా కమ్మగా నిద్రపోతాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని, ఆ బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామ గోవింద అని తల్లి నిద్రపుస్తుంది. ఈ 2 పాటలను ఇచ్చిన మహనీయుడు ఎవరయ్యా అంటే అన్నమాచార్యుల వారు. కను మూయుటొకటి, కను తెరచుటొకటి. కను తెరచటం అంటే మనకి వేదాంతంలో ఈ జనన మరణ చక్ర బ్రహ్మణం ఉంటుంది కదా, కను తెరచుటొకటి కను మూయటొకటికి. నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. ఇక్కడ నాటకం అన్నాం కాబట్టి నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము. అలాగే అనేక సంకీర్తనలు, ఒక లాలిపాట, ఒక జోలపాట, ఒక పెళ్లి పాట, అలాగే ఒక స్వామివారికి ఏకాంత సేవలో పాడుకునే పాటలు, పవళింపు సేవలు, తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల సింగారములతోడని బ్రహ్మోత్సవాల పాటలు, అలాగే ఏది తుద దీనికి ఏది మొదలు, ఎన్ని వేదనలు ఎన్ని దుఃఖములు. అంటే ఒక జీవుడి యొక్క ఆత్మతత్వ విచారాన్ని ఎంత అద్భుతంగా అన్నమాచార్యులు వారు తీసుకొస్తారంటే ఎన్ని వేదనలు, ఎన్ని లంపటములు,
ఎన్ని దుఃఖములు ఏది తుద దీనికేది మొదలు పాదుకును హరిమాయ పరగు జీవునికి అంటూ మరలా వెంటనే అంటారు, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. ఎందుకు బాధపడతాయి? ఇన్ని దుఃఖాలున్నాయి, ఇన్ని వేదనలు ఉన్నాయి, ఇన్ని పరితాపాలు ఉన్నాయి. అవన్నీ ఏమిటంటే కలవంటిది బతుకు గనునికి. యోగ వాసిష్టంలో చెప్పబడిన విషయం అన్నమాట. అంటే నువ్వు తెలుసుకుంటే ఇందులోనే ముక్తి ఉంది, తెలియకపోతే బంధంలో ఉంది. అంటే ఒక మానసిక తత్వ శాస్త్రవేత్త ఏ విధంగా మనకి కావలసినటువంటి బలాన్ని అందిస్తాడో అన్నమయ్య పాఠాల అందిస్తుంది. నువ్వు మర్చిపోవాలంటే క్షణకాలం, ఒక కళను ఏ విధంగా మర్చిపోతామో అలాగే ఈ కష్టాలని సుఖాలని కూడా మర్చిపోయే సమత్వం అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో విని ఆతని భజింపు వివేకమా అనేటువంటి భగవద్గీత సందేశాన్ని అతి సులభమైన పాటలుగా అన్నమయ్య అందించాడు. ఏమిటయ్యా ఇందులోని మర్మం అంటే, వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణి వీణానాదంబులు కృత సృజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అంటారు. అలాగే శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకట శైల వల్లభ రతి క్రీడా రహస్యంబులై తాళులపాక అన్నయ్య వచోనోత్న క్రియల్ చెన్నగుం అని అద్భుతంగా అన్నమాచార్యులు వారి పాటల్ని వర్ణిస్తారు. ఇందులో విశేషం ఏమిటంటే, వేదాలలో ఉన్న సారాన్ని అంతటినీ కూడా, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞాన సందేశాన్ని అంతటినీ కూడా అలతి 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 అచ్చ తెలుగు పాటలలో అందించినటువంటి ఘనుడు అన్నమయ్య. ప్రబంధ సాహిత్యం కృష్ణదేవరాయల కాలంలో విస్తరిల్లుతుంది. ఆ ప్రబంధ సాహిత్యాన్ని విడిచిపెట్టి రాజాస్థానాల్ని కాదని దేవస్థానాన్ని నమ్మి ప్రజలే ప్రభువులని ప్రజలతో మమేకమైనటువంటి ప్రజాకవి అన్నమయ్య. పాటకున్న గొప్పతనం, ఆ పాట సాహిత్యానికి ఆలంబన, ఆ పాట ఇవాళ సినిమాకి ఆలంబన. ఇటువంటి గొప్ప దార్శనికమైనటువంటి అన్నమయ్యను పట్టుకుని పరిశోధనలో బుడిబుడి అడుగులు వేస్తున్న నాకు ఈరోజు రాజుబాబు గారి పురస్కారాన్ని అందించటం మహా అదృష్టంగా భావిస్తూ, ఈ స్ఫూర్తితో మరింత పరిశోధనా రంగంలో ముందుకు వెళతానని మీ అందరికీ విన్నవిస్తూ, మరోసారి మిత్రమండలిని అలాగే కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు, నమస్సులు, కృతజ్ఞతలు సమర్పిస్తూ, మహనీయులు పెద్దలు ఉన్నారు, వారి యొక్క స్ఫూర్తితో తెలుగు జాతి యొక్క ఖ్యాతి అంతర్జాతీయంగా విరాజిల్లుతుందని పోతన గారు భాగవతంలో అంటారు. జ్యోతి స్వరూపం ఆత్మ. ఒక్క భాగవత పద్యాన్ని ఉటంకించుకుని మనం నా ప్రసంగాన్ని పరిసమాప్తి చేస్తాను. భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అంటే, సాకార రూపం ఒకటి, దానిని మించి అందరిలో భగవంతుడు ఉంటాడు. అందుకే అంటాడు అన్నమయ్య, అందరికీ శ్రీహరి అంతరాత్మ కందువకు హీనాధికములు లేవు ఇందు లేవు, కందువకు హీనాధికములు ఇందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. ఈ పంచభూతాలన్నీ కూడా అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తున్నాయి. ఇది కళ అందిస్తున్నటువంటి గొప్ప విషయం. అలాంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మనకి ఉపనిషత్తు చెప్తుంది. ఆ అద్వితీయమైన బ్రహ్మను బ్రహ్మం ఒక్కటే అని చెప్తాడు. పోతన గారు భాగవతంలో అంటారు, అసలు అన్నింటినీ దాటిపోయి పరబ్రహ్మ స్వరూపం ఎక్కడుంటది అంటే, మనం అది చూడగలిగినటువంటి లోచూపు ఉన్న వాడికి అంతటా పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు ఆతనినే సేవించేదన్ అని. అంటే అంతా లైవ్ అయిపోయిన తర్వాత భగవంతుడు పరమాత్మతత్వంతో ఎలా ఉంటాయంటే ఒక జ్యోతి స్వరూపంగా ఉంటాడట. ఆ జ్యోతి స్వరూపంలో ఉన్న భగవంతుని నేను సేవిస్తున్నాను, శరణాగతితో ప్రార్థిస్తున్నాను అని పోతన గారు వంటి మహనీయులు మనందరికీ అద్భుతమైన సందేశాన్ని అలా ఇచ్చారు. ఆత్మతత్వం అంటే, ఆత్మతత్వం ఎప్పుడు కూడా మనకి గీతలో చెప్పినట్లుగా మనకి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అన్నట్లుగా ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మతత్వం ప్రకాశించినట్లుగా ప్రతి జీవాత్మ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ ప్రకాశిస్తున్నటువంటి రాజుబాబు గారి జీవాత్మ కూడా ఇక్కడే ఉంది అన్నమాట. వారికి నమస్సులు అందిస్తూ వారి స్ఫూర్తితో మనం ముందుకు వెళదామని, దానికి కావలసినటువంటి దేదీప్యమైనటువంటి అనంత మంగళాశాసనాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ అందించాలని ప్రార్థిస్తూ ధన్యోస్మి. స్వస్తి.
చాలా గుమ్మడిగా భావించే మా గుమ్మడి వారికి ఈ కార్యక్రమానికి ప్రధాన సారథ్యం వహిస్తూ ఇంత అద్భుతంగా దిగ్విజయంగా ఈ కార్యనిర్వహణ భారాన్ని స్వీకరించినటువంటి మా బ్రహ్మం గారికి, ఎందుకంటే బ్రహ్మం గారు ప్రముఖ విద్యావేత్త, బ్రహ్మం టాలెంట్ స్కూల్ వ్యవస్థాపకులు. మొన్న జరిగినటువంటి పహల్గాం మీద ప్రతి స్పందనగా జరిగిన యుద్ధంలో పాల్గొన్న కొన్ని అస్త్రాలను తయారు చేసినటువంటి ఇంజనీర్లను సృష్టించినటువంటి వారు. ఇస్రోలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కూడా సైంటిస్టులుగా పనిచేసినటువంటి శిష్యులు వారి చేతుల మీదుగా తయారైనటువంటి వారు. ఐఐటి రామయ్య గారికి ఆత్మబంధువైనటువంటి బ్రహ్మం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంది. అలాగే నాతో పాటు ఇంతకుముందు అవార్డులు తీసుకున్నటువంటి ప్రముఖులు, దర్శక వీరులు